ఈరోజు పెద్ద ఎత్తున పట్టాదారు పాసు పుస్తకాలు తీసుకున్న మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఈరోజు నేను రెండోసారి అంటే ఎన్నోసార్లు వచ్చాను కానీ ఎన్నికలైన తర్వాత మొట్టమొదటిసారిగా బనగానపల్లికి వచ్చాను. మీ అభిమానం చూస్తున్నాను. ఎప్పుడు బనగానపల్లికి వస్తే ప్రత్యేకమైన ఆప్యాయతను చూస్తాను. అలాంటి మీరందరిని అడుగుతున్నా, 2 ఏళ్లుగా బాగున్నారా లేదా అని అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. బాగున్నామంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. మార్పు వచ్చిందా లేదా? ఎన్నికల్లో మేము ఒక మాట చెప్పాం. ఆ రోజు కూడా నేను కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ముగ్గురు కలిసి మేము ఎన్డీఏ ఏర్పాటు చేసినప్పుడు ఒక మాట చెప్పాం. రాష్ట్రం విధ్వంసం అయ్యింది, పునర్నిర్మాణం చేయాలి, పూర్వ వైభవం రావాలి, తప్పకుండా చేస్తామని చెప్పాం. ఆ రోజు ఒక మాట చెప్పాను. ఒకటి అభివృద్ధి, మెరుగైన సంక్షేమం, ఇబ్బందులు లేని సుపరిపాలన ఇస్తానని చెప్పాం. ఈ 2 ఏళ్లలో ఇది జరుగుతా ఉందా లేదా అని మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను మళ్ళీ ఒకసారి. అయితే మీరందరూ కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కొన్ని సమస్యలు వారసత్వంగా వస్తాయి, కొన్ని సమస్యలు కొంతమంది వ్యక్తులు సృష్టిస్తారు. మిమ్మల్ని అందరినీ క్షోభ పెట్టిన పెద్ద సమస్య భూ సమస్య. గత పాలకుల యొక్క పాపాలు, లక్షల కుటుంబాలు ఈ అరాచకానికి దెబ్బతిన్నారు. నేను ఎన్నికలప్పుడు తిరిగినప్పుడు నేను చూశాను మిమ్మల్ని అందరినీ. కొత్తగా ఆ రోజు కొత్త పుస్తకం తీసుకొచ్చారు, ఒక చట్టాన్ని. ఆ చట్టం మీరు తీసుకొస్తే ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, నేను ఎక్కడికి పోయినా ప్రజల్లో భయం. రెండోది, ఆ రోజు మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఎక్కడికి వచ్చినా ఎవరైనా వాళ్ళు చెప్పినట్టు వినకపోయినా మీ భూమిని 22A కింద పెట్టారు. టెక్నాలజీ ఉపయోగించుకొని మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో 22A అంటే గవర్నమెంట్ భూమి. మీరు వాళ్ళకి తక్కువ ధరకు ఇవ్వకపోయినా, మీరు వాళ్ళకి సహకరించకపోయినా మీ జుట్టు వాళ్ళ చేతుల్లో పెట్టుకోవాలని ల్యాండ్ టైటిలింగ్ తీసుకురావడం, కొన్ని దిక్కళ్ళ 22A కింద పెట్టేసే పరిస్థితికి వచ్చారు. అప్పటికే కొన్ని భూముల్లో సమస్యలు ఉన్నాయి. ఇది చేసిన తర్వాత సమస్య జటిలమైంది. నేను ఇదే నియోజకవర్గంలో ఎన్నికల రోజున ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని తగలబెట్టి వచ్చిన వెంటనే ఈ చట్టాన్ని రద్దు చేసి భూ సమస్య పరిష్కరిస్తానని ఆ రోజు హామీ ఇచ్చాను. చట్టాన్ని రద్దు చేశాం. భూ వివాదాల పరిష్కారానికి దృఢ సంకల్పంతో ముందుకు పోతున్నాం. నాకు మొట్టమొదటిసారిగా 95లోనే 94లో నేను రెవెన్యూ మంత్రిని, ఫైనాన్స్ మినిస్టర్గా అయ్యాను. అప్పుడే స్టడీ చేశాను. ఆ రోజు సమైక్య ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో కొన్ని సమస్యలు ఎక్కువ ఉండేటివి. దానికి కారణం నిజాం పాలనలో ఎప్పుడు కూడా భూములన్నీ అనేక మందికి ఇచ్చేవాళ్ళు. ఇక్కడ బ్రిటిష్ వాళ్ళ పరిపాలన, అప్పుడే పగడ్బందీ అయినటువంటి ల్యాండ్ రిఫార్మ్ యాక్ట్ కూడా పెట్టుకొని చేశారు. మనం అందరూ కొంతమంది పెద్దవాళ్ళకి ఉండేవాళ్ళకి ఐడియా ఉంటుంది. ఆ రోజు జమాబందీ చేసేవాళ్ళు. సంవత్సరానికి ఒక్కసారి జమాబందీ చేసి మీ ఆస్తి మీదని మన లెక్కలు రాసేవాళ్ళు. దానికి పన్ను కూడా కట్టేవాళ్ళం. మొట్టమొదటిసారిగా ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మన భూమి పైన పన్ను కట్టడం ఏంటి? అందుకే భూమి పన్ను రద్దు చేస్తానని రద్దు చేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడే తులసమ్మ గారు ఒక విషయం చెప్పారు. నాకు అనుభవం ఉండి కూడా ఈ సమస్య పరిష్కారం చేయాలంటే చాలా జటిలమైన సమస్య, చాలా సున్నితమైన సమస్య. భూమి మీది, మీ భూమి మీద ఫోటో ఆనాటి పాలకులది. భూమి చుట్టూరు సర్వే రాళ్లపైన కూడా ఫోటో వేసుకునే పరిస్థితికి వచ్చారు. అంటే ఫోటో పిచ్చి పరాకాష్ఠకి వెళ్ళే పరిస్థితికి వచ్చింది.
అది ఆలోచించిన తర్వాత నేను ఆలోచించాను, ఒకవేళ వేస్తే మీ నాన్న ఫోటోనో మీ తాత ఎవరైతే ఆ భూమి ఇచ్చారో వాళ్ళ ఫోటో వేయాలి, కానీ వీళ్ళ ఫోటో వేసుకోవడం తప్పని ఆ ఫోటోను రద్దు చేసి రాజముద్రతో ఈరోజు మీకు పట్టాలు ఇస్తున్నాం. ఆ తర్వాత ఆలోచించాను, మళ్ళీ ఎవరైనా దుర్మార్గులు వస్తే ఆ దుర్మార్గులు మళ్ళీ రికార్డు మార్చే పరిస్థితికి వస్తారు. నేను కానీ ఏమారితే కింద నుండే వాళ్ళు దళారులు కూడా తయారవుతారు. మేము మీకు పట్టా ఇప్పిస్తాం, రేట్ ఎంత ఇస్తామని. అందుకే నేను ఇవన్నీ ఆలోచించి సర్వే మొదలుపెట్టాం, రీసర్వే చేస్తున్నాం. ఆ రీసర్వేలో కూడా రైతుకి ఇన్ఫర్మేషన్ పంపిస్తున్నాం. మీకు పంపించిన తర్వాత మీరు వస్తే మీ సమక్షంలో సర్వే చేపిస్తున్నాం. నీకు ఎంత భూమి ఎన్ని ప్లేసుల్లో ఉంటే అవన్నీ కూడా రాసి మీ పేరుతో ఎక్కడెక్కడున్నాయో వివరాలు రాసి మీకు అందజేస్తున్నాం. మీరు అవన్నీ చూసుకున్న తర్వాత కరెక్ట్గా ఉన్నాయని ఒప్పుకుంటే మీరు సంతకం పెడితే అప్పుడు మెడ్రాసుకు పంపించి సెక్యూరిటీ ప్రెస్లో ఈ పుస్తకాలు ప్రింట్ చేస్తున్నాం. ఇది ఎవడంటే వాడు చేయడానికి వీలు లేదు. మన కరెన్సీ ఉంది, కరెన్సీని మన డబ్బుల్ని వేరే వాళ్ళు డూప్లికేట్ ప్రింట్ చేయడానికి వీలు లేదు. అలాంటి జాగ్రత్తలు తీసుకున్నాం. మళ్ళీ ఎలాంటి ఇబ్బంది లేకుండా మధ్యలో దళారీ వ్యవస్థ లేకుండా ఉండాలని నేరుగా ఇలాంటి మీటింగులు పెట్టి గ్రామ సభల ద్వారా మీకు ఇప్పిస్తున్నా. అదే మరిగా మిమ్మల్ని అందరినీ ఐవీఆర్ఎస్ అడుగుతున్నాను, సమాచారం అడుగుతున్నాను, ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాను. ఇప్పటికి 7 సార్లు 7 నెలల్లో ఇక్కడ జిల్లాలకు వచ్చాను. నేను ఒక ఉద్యమంగా తీసుకున్నాను, ఇది ఒక పవిత్రమైన కార్యక్రమంగా తీసుకున్నాను. నా ఆలోచన ఒక్క రూపాయి కూడా అవినీతి లేకుండా, దళారీ వ్యవస్థ లేకుండా మీ అన్ని సమస్యలు పరిష్కారం చేసి శాశ్వత పరిష్కారం చేసి మీకు అండగా ఉండాలని ఒక సంకల్పంతో ముందుకు పోతున్నా. 7 నెలలుగా వచ్చాను, ఇంకా నాకు 8 నెలలు పడుతుంది. 7 నెలలు వస్తే ఇప్పుడు మీరు చూస్తే 6,887 గ్రామాల్లో సర్వేలు చేశాం. 29,04,000 పాస్ పుస్తకాలు ఇచ్చాం. ఇంకో పక్క అందులో క్యూఆర్ కోడ్ ఉంది. క్యూఆర్ కోడ్ కొడితే అసలు రికార్డులో మీదా మీ పేరు మారిందా కూడా చెప్పే పరిస్థితి వస్తుంది. అక్కడ కంప్యూటర్ కూడా ఎవడో మార్చకుండా అక్కడ కూడా మీరు చూస్తే బ్లాక్ చైన్ టెక్నాలజీ తీసుకొచ్చాం. అంత మునుపు కూడా ఎవరంటే వాళ్ళు మార్చేయడం, మార్చేసిన తర్వాత అడిగితే సమాధానం కూడా చెప్పకుండా ఎవరు మార్చారని కూడా తెలియకుండా పోయే పరిస్థితి వచ్చింది. ఈరోజు ఆ సమస్య లేదు. ఎవరైనా ఎక్కడైనా కలబెడితే కంప్యూటర్ ఎవరు కలబెట్టారో చెప్పే పరిస్థితి వస్తుంది. మీ అందరికీ ఒకటే చెప్తున్నా, ఇంకా 8 నెలలు నాకు పడుతుంది. 8 నెలల్లో నేను పూర్తి చేస్తే మార్చి 2027కి ఇప్పటి నుంచి 9,833 గ్రామాల్లో 72,07,605 పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వాలా. అది ఇస్తే నాకు ఒక తృప్తి. నేను ఒక మంచి పని చేసి శాశ్వతంగా రైతులకు విముక్తి చేసిన వాడిని అవుతాను. తప్పకుండా చేసి నా యొక్క నిజాయితీ నిరూపించుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ నెలలో రాష్ట్రంలో 428 గ్రామాలు 2,48,00,000 పాస్ పుస్తకాలు అందించాం. నంద్యాల 8,412, బనగానిపల్లిలో 1,125 పాస్ పుస్తకాలు అందించాం. ఇవన్నీ కూడా మీరు చూస్తే ఇది ఒక పద్ధతి ప్రకారం చేస్తున్నాం. ఇంకో పక్కన ఇవి జరిగితే భూ వివాదాలు ఉండవు. కలెక్టర్ కానీ జాయింట్ కలెక్టర్ ఉన్నారు. నేను ఒకటే ఆదేశాలు ఇచ్చాను,
ఇది ప్రభుత్వానికి అత్యంత ప్రాముఖ్యత కలిగిన కార్యక్రమం. ఎలాంటి అజాగ్రత్త తగదు. ఒక్క రూపాయి కూడా అవినీతి లేకుండా రైతుకు మనం పట్టా ఇవ్వగలిగితే రైతు శాశ్వతంగా ఆనందంగా ఉంటాడు, కృతజ్ఞతగా ఉంటాడు. అది చేయాలని చాలా స్పష్టంగా చెప్పాను. ఇంకో పక్కన విలేజ్ ఇనాములు ఉన్నాయి. ఇలాంటివి కూడా చూస్తే అవి కూడా 22,000 కల్పించారు. ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు మనం మార్పులు చేర్పులు చేసి మీకు ఇస్తున్నాం. ఈరోజు 1971 గ్రామాల్లో రికార్డ్ ఆఫ్ రైట్స్ పూర్తి చేశాం. ఆటోమిటేషన్ తీసుకొచ్చాం. వారసత్వంగా వచ్చిన ఆస్తుల్ని ఇప్పుడు ఆవిడ భర్త చనిపోయారు, ఆ ప్రాపర్టీ ఎవరికి రావాలి? ఆవిడకి రావాలి. దానికి కూడా ఆఫీసులు తిరిగే పరిస్థితి. ఇప్పుడు దీనిపైన ఎక్కడ తహసీల్దార్ ప్రమేయం కూడా లేకుండా 6,80,854 మంది ఆటోమిటేషన్ చేసుకునే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు టెక్నాలజీ విరివిగా వాడుతున్నాం. దీనివల్ల మీరు చూస్తే భవిష్యత్తులో ఎక్కడ కూడా అధికార యంత్రాంగంతో పని లేకుండా మీ పని మీకు జరిగే పరిస్థితి వస్తుంది. తిరుపతి జిల్లా సెట్టిపల్లి ఎన్నో సంవత్సరాలుగా 70 ఏళ్లుగా పరిష్కారం కాని సమస్య మొన్నే పరిష్కారం చేశాం. గుంటూరు జిల్లా వట్టి చెరుకూరు 70 ఏళ్ల సమస్య, అది కూడా పరిష్కారం చేశాం. మొన్నే చిత్తూరు జిల్లా కంగుంది, అక్కడ కూడా పరిష్కారం చేశాం. ఇక్కడికి వచ్చినప్పుడు ఈ ఊరిలో కూడా ముఖ్యమైన సమస్య మొన్న నేను డోన్కు వచ్చినప్పుడు నా దృష్టి తీసుకొచ్చారు. అది కూడా వక్ఫ్ బోర్డులో ఉంది. దగ్గర 2,000 ఎకరాల భూమి, 750 మంది పైన రైతులు చాలా బాధపడ్డారు. దానికి శాశ్వత పరిష్కారం చూపించి ఈరోజే ఏ విధంగా చేశామో ఎంఆర్ఓ ఆఫీసుకు పోయి వాళ్ళకి ఆ పట్టాలు కూడా అందజేస్తున్నా. ఇవన్నీ కూడా మీకు ఎందుకు చెప్తున్నానంటే మీరు చాలా రోజులుగా అనేక సమస్యల కోసం ఆఫీసులు చుట్టూరు తిరిగి అలసిపోయే పరిస్థితికి వచ్చారు. నేను ఆ రోజు సుపరిపాలన ఉన్నాను. చాలామంది అనుకున్నారు ఏ విధంగా చేస్తారని. ఈరోజు నేను ఒకటే చెప్తున్నా, మీ అందరికీ సంక్షేమ కార్యక్రమాలు ఇస్తానని చెప్పాను. ఎప్పుడూ ఇవ్వని సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చిన ఘనత ఎన్డీఏ కూటమికే దక్కింది. మొదటి తారీఖు 2 ఏళ్లు చూశారు. పేదల సేవలో పింఛన్లు ఇస్తున్నాం. 4,000, 6,000, 10,000, 15,000 ఇచ్చే ఏకైక ప్రభుత్వం ప్రపంచంలో ఒక్క ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో. దీనికి సంవత్సరానికి 33,000 కోట్లు అవుతుంది. 63 లక్షల కుటుంబాలకు వెసులుబాటు వస్తుంది. దానికంటే తృప్తి ఇంకొకటి లేదు. పోయిన నెలలో అన్నదాత సుఖీభవ ఒక మాట చెప్పాను, 20,000 ఇస్తాన్నాం. 20,000 ఇచ్చి రైతును ఆదుకున్న ఘనత ఈ ప్రభుత్వానికే దక్కుతుంది. అంతేకాదు ఈ నెల తల్లికి వందనం. ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి 15,000 మీ అకౌంట్లో వేస్తాం. మా ఆడబిడ్డలు స్త్రీ శక్తి. ఒకప్పుడు మీరు తిరగాలంటే చాలా ఇబ్బందులు. ఇప్పుడు ఫ్రీగా ఏ బస్సు అయినా దర్జాగా ఎక్కి ఎక్కడికి పోవాలంటే ఇష్టమైన చోటుకి పోయి వచ్చేట్టుగా మా ఆడబిడ్డలకు వెసులుబాటు కల్పించి అవునా కాదా అని అడుగుతున్నా. ఏమమ్మా ఇంత సేవ చేస్తామంటే గట్టిగా చప్పట్లు కొట్టకపోతే మంచి చేసే వాళ్ళకు హుషారెట్టొస్తుందని అడుగుతున్నా మిమ్మల్ని. మంచిని గుర్తించాలి. గుర్తించడమే కాదు గుర్తుపెట్టుకోవాలి. అప్పుడే ఇంకా మంచి జరుగుతుంది. మా ఆడబిడ్డలకు కష్టం రాకూడదని నేనే దీపం కింద వంట గ్యాస్ సిలిండర్లు ఇచ్చా. ఇప్పుడు 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నావా లేదా మీ అందరికీ? ఇది ప్రభుత్వం యొక్క పట్టుదల. మీకే కాదు
ఇంకా చాలామందికి ఇలాంటి కార్యక్రమాలని మనం ఇవ్వడానికి ఎన్నో కార్యక్రమాలు తీసుకున్నాం. ఏదైతే ఆటో డ్రైవర్ల సేవలు, మత్స్యకారుల సేవలు, చేనేత కార్మికుల కోసం ఈ విధంగా మనం లెక్క పెట్టుకుంటూ పోతే అనేక సంక్షేమ కార్యక్రమాలకు నాంది పలికాం. ఈరోజు ఇంకొక పక్క ఏదైతే నిత్యావసర వస్తువులు కూడా చాలా పగడ్బందీగా ఇస్తున్నాం. అన్నా క్యాంటీన్ పేదవాడుకు కడుపు నిండా భోజనం పెట్టడానికి అన్నా క్యాంటీన్ పెడితే రద్దు చేశారు. ఈరోజు మళ్ళీ అన్నా క్యాంటీన్లు పెట్టి 5 రూపాయలకే కడుపు నిండా భోజనం పెట్టే ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం. ఇంకొక పక్కన మీరెక్కడికి పోయే పని లేదు. మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ కొడితే ఏ పని కావాలన్నా, ఏ సర్టిఫికేట్ కావాలన్నా ₹1 డబ్బులు లేకుండా వచ్చే పరిస్థితి వస్తుంది. ఎంఆర్ఓ ఆఫీస్ మీ ఇంటి పక్క ఉండొచ్చు, మీరు పోవాల్సిన అవసరం లేదు. దగ్గర 1056 సేవలు. ఏ పని కావాలన్నా మీరు నేరుగా మన మిత్ర వాట్సాప్ ద్వారా లబ్ధి పొందే పరిస్థితి వస్తుంది. అవి కూడా మళ్ళీ ఒకసారి నేను ఎప్పటికప్పుడు సమాచారం కూడా తెప్పిస్తున్నా. అవి కూడా ఇప్పుడు చెప్తాను. మా అధికార యంత్రాంగం అంతా ఇక్కడే ఉన్నారు. వాళ్ళందరికీ కూడా బాధ్యత పెట్టాను. ఒక పక్క ప్రజలు ఆ రోజు మాకు ఓట్లేశారు. రాజకీయ పార్టీ నాయకులు వచ్చి, కార్యకర్తలు వచ్చి మీకందరికీ ఏం చేస్తామో చెప్పాం. పాలన ఎట్టుంటుందో స్పష్టంగా చెప్పాం. మీరు నమ్మి ఓట్లేసిన దానికి ఈరోజు ప్రభుత్వ యంత్రాంగం సహకారంతో శాశ్వత సమస్యలు పరిష్కారం చేయడం, ఇంకో పక్క మిమ్మల్ని ఎప్పటికప్పుడు ముందుకు తీసుకుపోవడానికి అనేక కార్యక్రమాలకి నాంది పలుకుతున్నాం. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే మనం రాయలసీమలో ఉన్నాం. ఇప్పుడే శబరి గారు చెప్పారు, ఒకప్పుడు రాయలసీమ రాళ్ల సీమ. నేను కూడా రాయలసీమ బిడ్డని ఈరోజు చెప్తున్నా మీకు. రాయలసీమ రాళ్ల సీమ కాదు, రాయలసీమ రతనాల సీమ. సీమ ఇప్పుడు రైజింగ్ రాయలసీమ. ఇంకో పక్క ఇటీవల కాలంలో మీరు చూస్తే అనేక పరిశ్రమలకు నాంది పలికాం. ఓర్వకల్లో ఇండస్ట్రియల్ టౌన్షిప్ వస్తూ ఉంది, డ్రోన్ మ్యానుఫ్యాక్చర్ వస్తుంది. కడపలో కొప్పర్తిలో ఇంకొక ఇండస్ట్రియల్ టౌన్షిప్ వస్తూ ఉంది. దాన్ని కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి చేస్తున్నాం. మొన్ననే మీరు చూస్తే ఆమ్కా, ఇది 5th జనరేషన్ ఫైటర్ జెట్. ఇది మ్యానుఫ్యాక్చరింగ్ మన పుట్టపర్తిలో వస్తుందంటే, మన రాయలసీమలో వస్తుందంటే అది రాయలసీమ సత్తా. మొన్ననే కర్నూలు జిల్లా జొన్నగిరి మొన్నటి వరకు, ఇప్పుడు స్వర్ణగిరి. ఇప్పుడిది కాదు, అశోకుడి కాలంలో స్వర్ణగిరిగా 4వ రాజధాని. మొన్నటి వరకు జొన్నగిరి, ఈరోజు మళ్ళీ ఆ ఊరి పేరు స్వర్ణగిరి అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈ స్వర్ణగిరితోనే స్వర్ణాంధ్రప్రదేశ్ ప్రారంభం. నేను అందుకే స్వర్ణాంధ్ర 2047కు పెట్టాను. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వికసిత్ భారత్ పెట్టారు. అందులో అనుసంధానం చేసుకోవడానికి స్వర్ణాంధ్రప్రదేశ్ మనం పెట్టుకున్నాం. మొన్ననే శ్రీ సిటీకి వెళ్ళాను. అక్కడ హీరో మోటార్స్ ప్రపంచం కేంద్రంగా స్పేర్ పార్ట్స్ అన్ని తయారు చేసి గ్లోబల్ హబ్గా చేసే పరిస్థితికి వచ్చారు. మొన్నే కడప జమ్మలమడుగు నియోజకవర్గం స్టీల్ ప్లాంట్, రాయలసీమ స్టీల్ ప్లాంట్కి ఫౌండేషన్ వేసాం. 28లో ప్రారంభిస్తున్నాం. మొన్నే నేను కుప్పానికి వెళ్ళాను. అడిడాస్ అని ఒక ప్రాజెక్ట్ వచ్చింది. మీరు గుర్తుపెట్టుకోవాలి, మీరు లేటెస్ట్ టెక్నాలజీస్ అన్నీ ఈ కరువు సీమకే వస్తున్నాయి.
ఈరోజు స్పేస్ టెక్నాలజీ తిరుపతి దగ్గర స్పేస్ సిటీ వస్తుంది. శాటిలైట్స్ అన్నీ అక్కడి నుంచే లాంచ్ చేస్తాం. కరూరు జిల్లా హిందూపూర్లో ఏరోస్పేస్ కానీ డిఫెన్స్ కానీ వస్తుంది. కర్నూలులో డ్రోన్ సిటీ వస్తుంది. ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కొప్పర్తిలో తిరుపతిలో వస్తూ ఉంది. కియా మోటార్ వచ్చింది, హీరో మోటార్ వచ్చింది. రేపో ఎల్లుండో ఇక్కడనే రాయల్ ఎన్ఫీల్డ్, ఒకప్పుడు మనందరం బుల్లెట్ తోలేవాళ్ళం. యువతకు చెప్తున్నా, అలాంటి ఎన్ఫీల్డ్ తయారయ్యే కేంద్రం ఈ రాయలసీమ. ఇదే కాకుండా గ్రీన్ ఎనర్జీ, ఒకప్పుడు కరెంట్ ఉండేది కాదు, ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. ఈరోజు దేశంలో వాడే కరెంటు, ప్రపంచంలో వాడబోయే కరెంటు కూడా ఈ రాయలసీమలో గ్రీన్ ఎనర్జీ తయారు చేస్తాం. సోలార్, గాలి ద్వారా కరెంటు తయారు చేయడం, పంపుడు స్టోరేజీ, బ్యాటరీ పెట్టి మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. ఈరోజు సిమెంట్ ఇండస్ట్రీస్ వస్తాయి. బనగానపల్లిలో ఎన్నో సిమెంట్ ఇండస్ట్రీలు వచ్చాయి, ఇంకా వచ్చే అవకాశం ఉంది. స్టీల్ ఇండస్ట్రీస్ వస్తాయి, మొన్న ప్రారంభమైంది మొదటిది. ఇలాంటి స్టీల్ పరిశ్రమలకు రావడానికి మన దగ్గర ఐరన్ ఓర్ కూడా ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ చూస్తే నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఇంతవరకు నాయకులు మాట్లాడింది ఒట్టొట్టి మాటలు. ఇప్పుడు నేను చెప్పేది ఫలితాలు వచ్చే మార్గాలు చూపిస్తున్నా, అమలు చేస్తా. రాయలసీమని రతనాల సీమగా తయారు చేస్తాం. ఒక్క పరిశ్రమలే కాదు, రోడ్లు మీరు చూశారు, మంచి రోడ్లు వస్తున్నాయి. ఇంకో పక్క సాగునీటి ప్రాజెక్టులు రావాలని కలలు కన్న వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఈరోజు దాన్ని జయప్రదం చేసే శక్తి ఎన్డీఏ ప్రభుత్వాన్ని. 2 ఏళ్లలో 20,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం, 12,000 కోట్లు ఖర్చు పెట్టాం. 5 ఏళ్లలో రాయలసీమ మాట మాట్లాడే వ్యక్తి ఖర్చు పెట్టింది 2,000 కోట్లు. మొన్నని హంద్రీ నీవా పనులన్నీ 3,500 కోట్ల రూపాయలు పనులు చేసి కడాన ఎక్కడో చివర నుండే కుప్పానికి కూడా నీళ్లు తీసుకెళ్ళాం. ఈరోజు ఈ ప్రాంతాన్ని మార్చబోయేది ఈ ఇరిగేషన్ సాగునీటి ప్రాజెక్టులు. ఈ విషయంలో అందరికీ స్పష్టత ఉండాలి. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఉంది. వేళ కాలంలోనే కావాలని పని ప్రారంభించి పర్మిషన్ లేకుండా ఎన్జీటీ స్టే ఇస్తే మళ్ళా పట్టించుకోని వ్యక్తులు ఇప్పుడు నన్ను విమర్శిస్తున్నారు. నేను ఒకటే హామీ ఇస్తున్నా, రాయలసీమ నా సొంత గడ్డ. ఈ రాయలసీమకు అన్యాయం జరగదు, జరగనియను. కొత్తగా ఒక ప్రాజెక్టు తీసుకొస్తున్నా. నీళ్లు వచ్చాయి కాబట్టి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి. ఏం చేస్తే బాగుంటుందని ఆలోచించినప్పుడు ప్రపంచ బ్యాంక్ సహకారం కానీ కేంద్ర సహకారం తీసుకుని 1,00,000 కోట్ల రూపాయలతో పెట్టుబడులతో హార్టికల్చర్ హబ్ చేయబోతున్నాం. ఇప్పటికే మీరు ఒక్కసారి చూస్తే దేశంలోనే ఎక్కువ హార్టికల్చర్ ఉండే ప్రాంతం మన రాయలసీమ. రాయలసీమలో ఇప్పుడు నేను ఆలోచించాను. ఈరోజు మీరు చూస్తే లింగాలని ఒక మండలం ఉంది, అది కూడా పులివెందుల్లోనే ఉంటుంది. నేను దానికి ప్రోత్సాహం ఇచ్చాం, మైక్రో ఇరిగేషన్ ఇచ్చాం, డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చాం, సద్వినియోగం చేసుకున్నారు. రాష్ట్రంలోనే ఎక్కువ తలసరి ఆదాయం వచ్చే మండలం లింగాల మండలం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నీళ్లుంటే రైతుకు సహకరిస్తే బంగారం పండించే శక్తి మన రాయలసీమ రైతాంగానికి ఉందని మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా.
అందుకే 40,000 కోట్ల రూపాయల ప్రభుత్వం పెడతాం. 25 రకాలైన హార్టికల్చర్ పంటలు వస్తాయి. దానికి చేయూతనిస్తాం. అవసరమైతే కోల్డ్ స్టోరేజ్లు పెట్టడం, ప్రపంచానికి ఎగుమతి చేయాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలో అవన్నీ తీసుకోవడం, నీటి వనరులు ఎక్కడన్నా తక్కువ ఉంటే ఇవ్వడం, రోడ్లు కూడా వేయడం, పోర్ట్లని, ఎయిర్పోర్ట్లని, రైల్ని అనుసంధానం చేయడం, ఇవన్నీ చేయడానికి ప్రైవేట్లో, గవర్నమెంట్లో 1,00,000 కోట్లు ఖర్చు పెడతాం. ప్రైవేట్ 60,000 కోట్లు ఖర్చు పెడతారు. మనం కూడా 40,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతామని నేను మీకు తెలియజేస్తున్నా. ఈ నంద్యాల జిల్లా నేను ఒకటే మీకు అందరికీ కోరుతున్నాను, చాలా అవకాశాలు ఉన్నాయి, నీళ్లు పైనే ఉన్నాయి. ఈరోజు మళ్ళీ మీ అందరికీ విజ్ఞప్తి చేసేది, దీన్ని సద్వినియోగం చేసుకొని ముందుకు పోతాం. కానీ కొన్ని సమస్యలు వస్తాయి. ఆ సమస్యల్ని పరిష్కారం చేసుకోవాలి. ఎక్కడో ఇరాన్, ఎక్కడో అమెరికా వాళ్ళు యుద్ధం చేస్తే మనకు గ్యాస్ వచ్చే పరిస్థితి లేదు. అక్కడి నుంచి డిస్టర్బ్ అయింది. దాన్ని కూడా కేంద్రం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు జాగ్రత్తగా ఇచ్చేసాం. కానీ ఇంకా కూడా ఆ సమస్య పరిష్కారం ఎప్పుడవుతుందో తెలియని పరిస్థితి. దీనివల్ల నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయి. ఇంటర్నేషనల్ లాజిస్టిక్స్ డిస్టర్బ్ అవుతున్నాయి. ఎక్కడో ఇరాన్లో యుద్ధం జరిగితే రాయలసీమలో ఉండే అరటికి ధర పడిపోయే పరిస్థితి వచ్చింది. ప్రకాశంలో పండి టొబాకోకి ధర లేని పరిస్థితి వస్తూ ఉంది. ఈ సమస్యని పరిష్కారం చేసుకోవాలి. మీలో కూడా ఒక చైతన్యం ఉండాలి. మంచిని ప్రోత్సహిస్తూ దేశానికి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు సంఘటితంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్కన ఈ సందర్భంలో ఎల్నినో సమస్య కూడా వచ్చింది. వాతావరణం సమతుల్యంగా లేదు. దానివల్ల వర్షాలు పడడం లేదు. ఇప్పటికే వర్షాలు పడాలి, వర్షాలు పడని పరిస్థితికి వచ్చింది. కృష్ణా నదిలో నీళ్లు రావడం లేదు, తుంగభద్రలో నీళ్లు రావడం లేదు. మన రాష్ట్రమే కాదు, మన దేశంలో, ప్రపంచంలో కూడా ఈ సమస్య వచ్చే పరిస్థితికి వచ్చింది. అన్ని రిజర్వాయర్లో నీళ్లు తగ్గాయి. పోయిన సంవత్సరం ఈ సమయంలో 57% రిజర్వాయర్లో నీళ్లుంటే ఇప్పుడు 37% పడిపోయినాయి. ఇంకో పక్క 22% వర్షపాతం తక్కువగా పడే పరిస్థితికి వచ్చింది. దీన్ని కూడా మనం అధిగమించాలి. అందుకే నేను ఒక కార్యక్రమం ఇచ్చాను. ఆ కార్యక్రమం జలధార జలహారతి. నేను మీ జిల్లా కలెక్టర్ని, ఇక్కడే మంత్రి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈ జిల్లాలో కొలిమిగుండ్ల మండలంలో కేవలం 8 రోజుల్లో 18 కిలోమీటర్లు ఫీడర్ ఛానల్ చేసి 10 చెక్ డ్యాములు పునరుద్ధరించి 1707 ఎకరాలు ఆయకట్టుని స్థిరీకరించారు. గట్టిగా చప్పట్లు కొట్టి మీరందరూ కూడా అభినందించాలి. ఇది జలధార విజయం. ఈ విజయానికి కారకులైన ఆఫీసర్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. మనం గుర్తుపెట్టుకోవాలి, భగవంతుడు వర్షాన్ని ఇస్తే ఆ నీళ్లన్నీ కిందికి పంపించి మనం కరువు బారిన పడుతున్నాం. అట్లా కాకుండా ఎక్కడ పడిన వర్షపు నీటిని అక్కడే భూగర్భ జలాలుగా మార్చుకోవాలి. అది చేయగలిగితే కరువు అనే మాట రాదు. ఇది కాకుండా నేను ఆలోచించేది నదుల అనుసంధానం చేసి ఎప్పుడైనా నీళ్లు చాలకపోతే పైనుంచి కూడా వస్తాయి. అన్ని ప్రాంతాలకు కాలువలు వస్తాయి. అదే మరి నదుల అనుసంధానం కూడా జరుగుతుంది. ఇంకో పక్క మైక్రో ఇరిగేషన్ కూడా తీసుకొస్తాం. మనం అన్నీ ఇలాంటి కార్యక్రమాలు ఆలోచించి ముందుకు పోతా ఉంటే మన రాష్ట్రంలో ఒక పార్టీ ఉంది, గొడ్డలి పార్టీ. అవునా కాదా? గొడ్డలి పార్టీ అనేవాడు చేలిపైకెత్తండి.
నేరాలు చేస్తారన్న వాడు చేలు పైకెత్తండి. మీరు చూస్తే ఇటీవల కాలంలో ఆ గొడ్డ మనమంతా మీ సమస్యలు ఎట్లా పరిష్కారం చేయాలని నేను ఆలోచిస్తున్నా, మీకు సంక్షేమం ఎట్లా ఇవ్వాలని ఆలోచిస్తున్నా, మిమ్మల్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలని ఆలోచిస్తున్నాను. వాళ్ళు మాత్రం విసుగు విరామం లేకుండా కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారు. కులం మతం ప్రాంతం వర్గాలుగా సమాజాన్ని ముక్కలు చేయాలని చూస్తున్నారు. ఇక్కడ ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, ఒకప్పుడు రాయలసీమలో ముఠాలుండేటివి. ఈరోజు గర్వంగా చెప్తున్నా, రాయలసీమలో ముఠాలు లేకుండా చేసిన వ్యక్తిని నేనే. పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇంకో పక్క హైదరాబాద్లో మత కలహాలు ఉండేటివి. మత కలహాలు పూర్తిగా అణచివేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఒకప్పుడు సిద్ధాంతపరంగా నక్సలైట్స్ ఉండేవాళ్ళు, దానివల్ల నష్టం అని చెప్పాను, వినలేదు. వినకపోతే లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేశారు. కడాన నన్నే చంపడానికి 2003లో 23 క్లేమోర్ మైన్స్ పెడితే నేను భయపడలేదు. సాక్షాత్ వెంకటేశ్వర స్వామి నన్ను కాపాడాడు. ఇది చరిత్ర. ఇప్పుడు ఆ పార్టీ కూడా లేకుండా పోయే పరిస్థితి వచ్చింది. ఏది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి, ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదు. ప్రజల ఆస్తులకి ప్రాణాలకి రక్షణగా ఉండాలి. ఆడబిడ్డలు స్వేచ్ఛగా తిరగాలి. 1924లో ఎక్కడ చూసినా గంజాయి పంట పండించారు, ఏజెన్సీ ఏరియాలో పండించారు, దేశానికి ప్రపంచానికి ఉత్పత్తి చేశారు. డ్రగ్స్ వచ్చాయి, ఎక్కడ చూసినా చెడిపోయే పరిస్థితికి వచ్చారు. నేను ఎన్నోసార్లు చెప్పాను, గంజాయి తీసుకున్న వ్యక్తికి తల్లికి భార్యకు తేడా తెలియదు. తల్లిదండ్రులంటే వాళ్ళు లెక్క పెట్టుకోరు. అలాంటప్పుడు ఇలాంటి వ్యక్తులు వాళ్ళని ప్రోత్సహించి ఇప్పుడు కూడా రౌడీల్ని, గంజాయి బ్యాచ్ని, డ్రగ్స్ సేవించే వ్యక్తుల్ని, బ్లేడ్ బ్యాచ్ల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రోత్సహించే పరిస్థితి వచ్చింది. ఇక్కడుండే మీరు గుర్తుపెట్టుకోవాలి, 2 ఏళ్లలో ఎక్కడా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం లేదు. అదే వీళ్ళు అధికారంలో ఉంటే శ్రీరాముడి తల తొలగించారు, అంతర్వేదిలో రథాన్ని దగ్ధం చేశారు, దుర్గమ్మ గుడిలో వెండి సింహాల్ని మాయం చేశారు. ఒక్కదానిపైన కూడా చర్య లేదు. నిన్నే ఆదోని శివాలయంలో ఒక యువకుడు ఏకంగా అక్కడ పెట్టే దీపం, ఆ దీపంలో పోయి సిగరెట్ వెలిగించుకునే ధైర్యం చేశాడు. అదే ఈ ప్రభుత్వంలో ఎవరు చేసినా వాళ్ళని వదిలిపెట్టమని మరొక్కసారి గట్టిగా హెచ్చరిస్తున్నాను. ఏకంగా తిరుమల లడ్డునే కల్తీ చేశారు, నెయ్యి కల్తీ, నెయ్యి కొనే పరిస్థితికి వచ్చారు. ఎప్పుడైనా సరే మత విద్వేషాలు రెచ్చగొట్టడం, మనోభావాలు దెబ్బతీయడం మంచి పద్ధతి కాదు. ఇలాంటి ఘోరాలు చాలా జరిగాయి. అలాంటి ఘోరాలు జరిగితే ఈరోజు మనం అన్ని కూడా ప్రక్షాళన చేశాం. ఇప్పుడు సోషల్ మీడియాలో కొంతమందిని పెట్టుకున్నారు. నిన్నెవరో నేను చూశాను, ఎప్పుడు నాకు ఇలాంటి వాళ్ళతో ఎప్పుడు చూడలేదు. నేను ఒకటే చెప్తున్నా, ఎక్కడైనా సరే మారుమూల ప్రాంతంలోనైనా సరే రౌడీ అనేవాడు ఉంటే మా ఆడబిడ్డల జోలుకొస్తే అదే చివరి రోజుగా ఉండాలి. అలాంటిది ఒక రాజకీయ పార్టీ, ఒక వ్యక్తి, రావణ్ అనే వ్యక్తి పురాణాలను దూషించాడు, రాముణ్ణి సీత పైన నీచంగా మాట్లాడాడు, తీవ్రవాదాన్ని పాకిస్తాన్ సమర్థించాడు. అలాంటి వాళ్ళకు అండగా ఆర్థిక సహాయం ఈ గొడ్డలి పార్టీ చేసే పరిస్థితి వచ్చింది. ఎంత బరిదిగింపని అడుగుతున్నా, ఇది న్యాయమని అడుగుతున్నాను. మీకు ఇవన్నీ నేను చెప్పాలి, మీలో కూడా చైతన్యం రావాలి, మీ ఆలోచన విధానంలో మార్పు రావాలి. మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి,
మన పక్కనే నంద్యాల పక్కన పులివెందల 2019 గుర్తుపెట్టుకోవాలి. నేనే ముఖ్యమంత్రిని. నేను ముఖ్యమంత్రిగా ఉంటే బాబాయిని గొడ్డలతో లేపేసి గుండెపోటుగా చిత్రీకరించి రెండో రోజున ఆ కత్తి నా చేతిలో పెట్టి నారాసుర రక్త చరిత్రని రాజకీయ డ్రామా ఆడి ఓట్లు సంపాదించుకున్నారు. అవునా కాదా? ఇది న్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక ముఖ్యమంత్రి పైన ఇలాంటి చేస్తే అబాండాలు వేస్తే మీరు ఒక లెక్క అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ విషయాలు కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏ రోజుకు ఆ రోజు డ్రామాలు ఆడుతున్నారు. మొన్న తిరుమలకు పోవాలన్నాడు, వెళ్ళమన్నాను, డిక్లరేషన్ ఇమ్మన్నా. నేనున్నాను, మసీదుకు వస్తాను, మసీదులో సాంప్రదాయాలు పాటిస్తాను. నేను చర్చికి పోతాను, చర్చిలో సాంప్రదాయాలు పాటిస్తాను, వాళ్ళ మనోభావాలను గౌరవిస్తాను. మీరు కూడా వచ్చినప్పుడు వెంకటేశ్వర స్వామికి పోవాలంటే మీరు డిక్లరేషన్ ఇవ్వాలి. ఇమ్మంటే నేను ఇవ్వనంటాడు. నిన్న మాట్లాడతాడు, హే రామ్ అంటాడు. అంటే ఏమనాలి? అంటే ఇలాంటి వాళ్ళని ఏమనాలో నాకైతే అర్థం కావడం లేదు. ఇలాంటి చాలా జరిగాయి. ఇక్కడ మనందరం కాలజ్ఞానం రాసినటువంటి పోతులూరి వీరబ్రహ్మం తిరిగిన స్థలం ఇది. 400 సంవత్సరాల కంటే ముందు ఆయన కాలజ్ఞానం రాశాడు. అప్పుడే చెప్పాడు ఇలాంటి వింతలు విచిత్రాలు జరుగుతాయని. వీరబ్రహ్మం గారు ఆ రోజు చెప్పారు. అవునా కాదా తమ్ముళ్ళని అడుగుతున్నా. కాలజ్ఞానం రాసిన ప్రాంతం రవ్వల కొండ. ఆ కొండ ఈ బనగానపల్లి నియోజకవర్గంలోనే ఉంది. 1924లో ఆ కొండను కూడా దువ్వేయాలంటే అడ్డుపడి ఆ కొండని కాపాడు. అవునా కాదా అని అడుగుతున్నా. ఇక్కడ ఉండే ఎమ్మెల్యే గారు, ఆనాటి నాయకుడు జనార్దన్ రెడ్డి గారు అందరం కలిసి చేశాం, కాపాడుకున్నాం. నేను ఒకటే చెప్తున్నాను, మత విద్వేషాలు ఎవ్వరూ రెచ్చగొట్టడానికి వీలు లేదు. రౌడీలని, గూండాలని, సంఘ వ్యతిరేక శక్తుల్ని ఎవరు ప్రోత్సహించడానికి వీలు లేదు. కులాల్ని, మతాల్ని విభజించడానికి కూడా వీలు లేదు. ఎలాంటి వ్యక్తి అంటే ఇక్కడ నంద్యాలలో విగ్రహం వాళ్ళ పార్టీయే, అతనే విధ్వంసం చేశాడు. దాన్ని కూడా రాజకీయం చేయాలని చూశారు. వాస్తవం వచ్చిన తర్వాత తోక జాడించే పరిస్థితికి వచ్చారు. నాకు ఆశ్చర్యం వేస్తుంది. మీరు కూడా ఆలోచించాలి. ఇలాంటి ఇంత ప్రవర్తన మీరు చేయొద్దండి. తండ్రి చనిపోయాడు, తండ్రికి పూజలు చేస్తారు. ఎందుకు? ఓట్ల కోసం. తల్లి బతికుంది, తల్లి ఆస్తికి ఆవిడ్ని హింస పెడతాడు. అంటే తల్లికి మాత్రం ఆస్తి ఇవ్వడు, కానీ తండ్రికి మాత్రం చనిపోయాడు కాబట్టి ఓట్లు కావాలి కాబట్టి పూజలు చేసే పరిస్థితికి ఉన్నాడు. అవునా కాదా? అవునా కాదా? అవునంటే చేతులు పైకెత్తండి. మీకు ఇలాంటి కన్నబిడ్డలు కావాలని అడుగుతున్నా. తల్లిని గౌరవించలేని వ్యక్తి. నేను ఈరోజు పెట్టాను, తల్లికి వందనం పెట్టింది. పిల్లల్లో శాశ్వతంగా తల్లులంటే గౌరవం ఉండాలని. ఎంత పెద్దయినా తల్లి తల్లే, బిడ్డ బిడ్డే. అవునా కాదమ్మా? ఇలాంటి వారసత్వాన్ని, ఇలాంటి పనులు చేయాల్సిన వ్యక్తుల్ని మనకు కావాలని అడుగుతున్నా. మళ్ళీ చెప్తున్నా, రాయలసీమలో వాళ్ళు రక్త చరిత్ర రాశారు. నేను ఈరోజు రాయలసీమలో కొత్త చరిత్ర లిఖించబోతున్నా. అదే రాయలసీమ రతనాల సీమ. అందుకే ఈ సంకల్పాన్ని మనం ముందుకు తీసుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. గుట్టుపల్లి రైతులు ఇప్పుడే వెళుతున్నా. ఆ రోజు మొత్తం 215 సర్వేలో
2669 ఎకరాలు పట్టా సర్వీస్ ఇనాం భూముల్ని 22A కింద పెట్టారు. నా దగ్గరకు వచ్చి చెప్తే ఇమ్మీడియట్గా చేస్తాను హామీ ఇచ్చాను. ఈరోజు వాళ్ళందరికీ 2074 ఎకరాలు ఏదైతే ఉందో 22A కింద తీసేసి 897 మందికి పట్టాలు అందజేసి శాశ్వతంగా విముక్తి చేస్తున్నామని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ఇలాంటి 1-2 సమస్యలు కాదు, అనేక వందల సమస్యలు పరిష్కారం చేస్తున్నాం. ఇక్కడ కూడా మీరు ఒకసారి చూస్తే ఇవి చేయడమే కాదు, నేను ఇంకోటి కూడా ఆలోచిస్తున్నాను. ఇక్కడికి వచ్చినప్పుడు నంద్యాల కలెక్టర్ గారు ఇక్కడే ఉన్నారు, ఆఫీసర్ టీం ఇక్కడే ఉంది. నేను చాలా జాగ్రత్తగా ఆలోచిస్తున్నా. నేను ఒక యజ్ఞమారిగా చేస్తున్నా. నా ఆలోచన ఒకటి, 2047కి తెలుగు జాతి ప్రపంచంలోనే నెంబర్ 1 జాతిగా ఉండాలనేది నా సంకల్పం, ఎన్డీఏ సంకల్పం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారతదేశంలోనే నెంబర్ 1గా ఉండాలి. దీనికి కావాల్సింది సహజ వనరులు ఉపయోగించుకుంటాం, నాలెడ్జ్ని పెంచుతాం, టెక్నాలజీ కూడా ఉపయోగిస్తాం. మా యువత ఉన్నారు, పిల్లలు ఉన్నారు, తమ్ముళ్ళు మీరు గుర్తుపెట్టుకోవాలి, ప్రపంచంలో ఉండే టెక్నాలజీ భవిష్యత్తులో రాబోయే టెక్నాలజీని ఇక్కడ తీసుకొచ్చి మీకు అందుబాటులో చేసే బాధ్యత నాది. ఈరోజు ఇక్కడ బ్లాక్ చైన్ టెక్నాలజీ తీసుకొచ్చాం, వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చాం. అందరూ మన దగ్గర నేర్చుకునే పరిస్థితికి వస్తున్నారు. ఏఐ వచ్చింది, విశాఖపట్నంలో డేటా సెంటర్లు వస్తున్నాయి. ఇక్కడికి వచ్చినప్పుడు నేను మొత్తం కూడా మీకు ఇచ్చిన సేవలు ఇందులో 3 రకాలుగా ఉంటాయి. ఒకటి క్యాష్ ఇస్తున్నాం, ఆన్లైన్లో డీబీటీ ఇస్తున్నాం. రెండోది మీరు చూస్తే పేదల సేవలో పింఛన్లు మాత్రం ఇంటింటికి వచ్చి ఇస్తున్నాం. వాళ్ళు బ్యాంకులో తీసుకోలేరనే ఉద్దేశంతో కొన్ని కైండ్ ఇస్తున్నాం. ఈరోజు రేషన్ షాప్లో ఇస్తున్నాం. అదే మరిగా అన్నా క్యాంటీన్లో అందరికీ భోజనం పెట్టే ఏర్పాటు చేశాం. ఇలాంటి కైండ్ ఇస్తున్నాం. ఇంకో పక్క సేవలు అందిస్తున్నాం. క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ, నేటివిటీ కానీ, అడంగులు కానీ ఇలాంటి చాలా ఇస్తున్నాం. ఆర్టీసీ బస్సుల సేవలు, అక్కడ పరిశుభ్రత కూడా చేస్తున్నాం. ఈ విధంగా 56 క్యాంపెయిన్ల మీద నెలవారీగా నేను సమాచారం తెప్పిస్తున్నా.